భారీ వర్షాలకు రామిలేరు పొంగి ఏలూరు జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. భారీ వరదలతో దాదాపు 3000 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. బొమ్మలూరు హైవే వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వర్షాలతో జాతీయ రహదారులు సైతం జలదిగ్బంధం అవుతున్నాయి. ప్రస్తుతం నిన్న గుంటూరు, విజయవాడలో ప్రధాన రహదారులన్నీ కూడా నీట ముప్పుకు గురైతే ఈరోజు ఏలూరు జిల్లాలో కూడా జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలూరు వద్ద అటు హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు వచ్చేటువంటి మార్గంలో విజయవాడ, రాజమండ్రి ప్రధాన మార్గంలో భారీగా కూడా వరద నీరు వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి నూజివీడు ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటితో పాటు రామిలేరు వాగు అనేది కూడా భారీగా పొంగడంతో ఈ నీరంతా కూడా ఇక్కడికి వచ్చింది. అలాగే ఇక్కడ బొమ్మలూరు వద్ద ఉన్నటువంటి ఆ చెరువుకు కూడా గండిపడడంతో హైవేపై దాదాపు మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాహనాలు కారులోనే నిలిచిపోయాయి. మనం చూస్తున్నాం కదా, కార్లన్నీ కూడా కార్లన్నీ కూడా నిలిచిపోవడంతో నీళ్ళలో వాటిని ఇక్కడి నుంచి అడ్డు తొలగించేందుకు కూడా ప్రయత్నాలు గ్రామస్తులు కానీ సమీప ప్రజలు కూడా చేస్తున్నారు. బొమ్మలూరు అనేటువంటి గ్రామం వద్ద దాదాపు మోకాళ్ల లోతు నీటిలో జాతీయ రహదారిపై నీరు నిలిచిపోవడంతో హనుమాన్ జంక్షన్ నుంచి కొవ్వలి వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ స్తంభించింది. అయితే నిలిచిపోయినటువంటి వాహనాలను అడ్డు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారి కావడంతో అనేక రవాణా వాహనాలు కూడా ఇక్కడ నిలిచిపోయాయి. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. ఇక్కడ మరి అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా కొనసాగుతున్న ఈ ముంపుకు సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి కూడా ఉంది. చెప్పండి, అంటే ఎన్ని గంటల నుంచి ఇక్కడ ఈ నీరు నిలిచిపోయింది? ఎన్ని గంటల నుంచి ఉంది? 11 అన్న, సుమారు 11 రాత్రి 11. మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది? ఒక 15-20 కిలోమీటర్లు ఆగిపోయింది. వరద ఎప్పుడైనా మీ గ్రామంకి వచ్చిందా? ఎందుకు ఈరోజు నీరు? ఇదే ఫస్ట్ టైం అన్న. అది పైన నూజివేడులో చెరువులన్నీ తెగిపోయినాయి అంట. ఆ పోలవరం గట్టేది తెగిపోయిందంట. దానివల్ల మొత్తం నీళ్ళన్నీ రాత్రి 11ంటికి మొత్తం సుమారు ఒక 4 కిలోమీటర్లు మొత్తం చెరువు నిండిపోయి మొత్తం అవి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తర్వాత ఇళ్లలోకి వచ్చేసి నానా ఇబ్బందులు పడి రాత్రి నుంచి ఇప్పుడు వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న. ఊళ్ళోకి కూడా నీరు వెళ్ళిపోయిందా? ఇళ్లలోకి వెళ్ళిపోయింది అన్న. తర్వాత పంట నాశనం అయిపోయింది, ఇల్లు నాశనం అయిపోయింది. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం చాలా బాగా ఇబ్బంది పడ్డా అన్న. ఎప్పుడు వచ్చారు అధికారులు గారు, నాయకులు? అధికారులు ఇంకా ఎవరు రాలేదన్న, ప్రజెంట్ ఎవరు రాలేదు. మీరు ఎక్కడ ఉంటారు? ఎలా ఉంది పరిస్థితి మీ గ్రామం? రాత్రి 11 గంటలు స్టార్ట్ అయిందండి వరద. 11 గంటలు ట్రాఫిక్ జామ్ ఫుల్గా. ఇంతవరకు అధికారులు ఎవరు వచ్చి పట్టించుకునే వాళ్ళు లేరు. మామూలుగా ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోయినా పొలం అంతా మునిగిపోయింది. ఎటు వెళ్ళే అవకాశం లేదు. ట్రాఫిక్ జామ్. ఎమ్మెల్యేగా కనీసం సోతా కూడా రాలేదు. చెప్పండి, మీదే గ్రామం? ఈ గ్రామమే. ఊళ్ళో పరిస్థితి అంటే మొత్తం అన్నీ కలిసిపోయినాయండి. చెరువులు మొత్తం అన్నీ ఏకమైపోయినాయి. ఇంకా ఊళ్ళోకి వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు అయితే ఏ అధికారి రాలేదండి. చెరువు గండి పడడం వల్ల వచ్చిందా? రామలేరు వాగు మాత్రమే వచ్చింది? చెరువు గండిపడి రామలేరు వాగు ఎక్కింది పైకి. ఎక్కింది. నూజివీడు చెరువులో గండి పడితే ఇక్కడ ఎక్కిందండి. చూస్తున్నాం కదా, అంటే నూజివీడు వద్ద పడ్డటువంటి గండి ఏదైతే ఉందో ఆ గండి వాటర్ అంతా కూడా పడి ఆ చెరువు అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంబులెన్స్లు కూడా ఈ నీళ్లలోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఉండడంతో వాటిని క్లియర్ చేసేందుకు కూడా వాహనాలు కూడా పోలీసులు కూడా సహాయక చర్యలు చేస్తున్నారు. యంత్రాంగం కూడా సహాయక చర్యలు చేస్తున్నారు. దాదాపు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ఈ నీరు అనేది కూడా నిలిచిపోవడం, ఆ కార్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం, రహదారిపై నుంచి వాగులో ప్రవహిస్తున్నట్టు కూడా వాటర్ అనేది కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ఉన్నటువంటి వంతెనపైకి కూడా ఈ నీరు అనేది కూడా ఎక్కేయడంతో ప్రస్తుతం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. వాహనాలన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే వాటిని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది మరొక 48 గంటల పాటు వర్షాలు కూడా కురుస్తాయి కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు జాతీయ రహదారిపైకి రావద్దంటూ కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్.